కార్మికులందరికీ నమస్కారం. నేను మీ ఆర్ ఈశ్వర్ ప్రసాద్, హెచ్ఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి. నిన్న 21 మే 2026 నాడు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు 73 షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ కార్మికుల వేతన సవరణ ప్రకటన ఇచ్చారు. అది 1 జూన్ 2026 నుండి అమలవుతుందని తెలియజేశారు. ఆ ప్రకటన 14 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 2012 తర్వాత వేతనాల రివిజన్ ఇంతవరకు జరగలేదు. అది 14 సంవత్సరాల తర్వాత ప్రకటించడం అనేటువంటిది ఆహ్వానిస్తున్నాం. అయితే ఆ వేతన రివిజన్ ఎలా జరిగింది అనేటువంటిది ఒకసారి మనం గమనించినట్లయితే 1948 కనీస వేతనాల చట్టం సెక్షన్ 3 చాలా స్పష్టంగా చెప్తుంది. 5 సంవత్సరాలు మించకుండా వేతనాలు రివైజ్ చేయాలి అని చెప్పి ఉత్తర్వులు అందులో ఉన్నాయి. అట్లాగే ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ 44వ తీర్మానం 1957లో కార్మికులు, యజమాన్యాలు, ప్రభుత్వం కూర్చొని నిర్వహించిన తీర్మానం ఏం చెప్తుందంటే, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస వేతనాల కన్నా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం తక్కువ చేయకూడదు, ఎక్కువ చేస్తే అభ్యంతరం లేదని చెప్పి ఆ తీర్మానం తెలియజేస్తుంది. అలాగే ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 4 లేబర్ కోడ్లలో వేజెస్ కోడ్ 2019 సెక్షన్ 9 ఏం చెప్తుందంటే, నో స్టేట్ షెల్ ఫిక్స్ మినిమం వేజెస్ బిలో దాన్ ద ఫ్లోర్ వేజెస్ అని చెప్తున్నది. అంటే ఏ స్టేట్, ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనాల కన్నా తక్కువ ప్రకటించకూడదు అని చెప్పి చెప్తా ఉన్నది. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిన్న ప్రకటించిన వేతనాలను మనం గమనిస్తే, అన్స్కిల్డ్ వర్కర్లు 3 జోన్లుగా విభజించింది. జోన్ 1 జిహెచ్ఎంసి, జోన్ 2 మున్సిపల్ కార్పొరేషన్లు, జోన్ 3 రూరల్ ఏరియాస్. 40 నుంచి 45% మంది కార్మికులు, షెడ్యూల్ ఎంప్లాయీ కార్మికులు రూరల్ ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. రూరల్ ప్రాంతాల్లో పనిచేసే కార్మికులకు కనీస వేతనం అన్స్కిల్డ్ వర్కర్కు 14,000 అని, ఆ మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న వాళ్ళకు 15,000 అని, అట్లాగే జిహెచ్ఎంసి పరిధిలో చేస్తున్న వాళ్ళకు 16,000 అని చెప్పి అన్స్కిల్డ్ వర్కర్కు ప్రకటించింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఈ 3 జోన్లు అనేటువంటివి రాజ్యాంగంలో ఆర్టికల్ 14 అట్లాగే 21 ప్రకారం వివక్ష ఉండకూడదు. అట్లాగే ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ కూడా చెప్పింది చాలా స్పష్టంగా, ఎలాంటి వివక్షత వేతనాల్లో ఉండకూడదు, సమాన వేతనం ఉండాలని చెప్తా ఉన్నది. గౌరవ సుప్రీంకోర్టు వర్క్మెన్ వర్సెస్ రిప్టో బ్రేట్ అండ్ కో లిమిటెడ్ 1992లో చాలా స్పష్టంగా చెప్పింది గౌరవ సుప్రీంకోర్టు. ఈ వివక్షలు, వ్యత్యాసాలు ఉండొద్దు, కార్మికులందరికీ కూడా సమానత్వం ఉండాలని చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నది. మనం ఒకసారి గమనించినప్పుడు జీతాలు ఎట్లు ఇవ్వాలి, ఇంటర్నేషనల్ లేబర్ కార్పొరేషను భార్యాభర్త 2 పిల్లలను ఒక యూనిట్గా నిర్ణయించింది. అట్లాగే 2,700 క్యాలరీలు ఒక్కొక్కరికి తినేలా జీతం ఇవ్వాలని చెప్పింది. అట్లాగే 20% అద్దె, అట్లా ఇతర ఖర్చుల నిమిత్తం కేటాయించాలని చెప్పడం జరిగింది. ఇవన్నీ పాటించకుండా ఈ వేతనాలు ప్రకటించడం వల్ల షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ కార్మికులు నష్టపోతున్నారు. ఒకసారి గమనిస్తే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వేతనాలు అన్స్కిల్డ్ వర్కర్కు 14,456 నుంచి 21,346 వరకు ఉన్నది. హైలీ స్కిల్ వర్కర్కు 23,868 నుంచి 28,444 ఉన్నది. ఇంతకన్నా తక్కువ ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. దీన్ని ఇమ్మీడియట్గా పరిశీలించాలి. అలాగే మనం ఇతర రాష్ట్రాలతో ఒకసారి పరిశీలిస్తే, ఢిల్లీ లోపల కనీస వేతనం అన్స్కిల్డ్ వర్కర్కు 18,456 రూపాయలు ఉంటే మనతో 14,000 మాత్రమే ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ 21,346 ఇస్తే మనం 14,000 చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం ఏ విధంగా సమంజసం? కర్ణాటకలో, అండమాన్లో ఇవన్నిట్లో కూడా మనకన్నా ఎక్కువ వేతనాలు, కనీస వేతనాలున్నాయి. వీటిని లెక్కలోకి తీసుకుండా కేవలం మనకు మరింత తక్కువ చేయడం అనేటువంటిది కార్మికుల పట్ల వివక్షత కాకుండా 15th ILC తీర్మానాలను, కనీస వేతనాల చట్టాన్ని, వేజ్ కోడ్ బిల్లును కూడా ఉల్లంఘించడమే అవుతుంది. తక్షణం దీనిపైన పునరాలోచించాలని మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వేతన రివిజన్ అనేటువంటి పర్సంటేజ్ ఎంత పెరిగింది? కాంట్రాక్ట్ కార్మికునికి ఆల్రెడీ
చిల్లర వస్తున్న దాన్ని 600 రూపాయలు మాత్రం పెంచినాం. ఒక ఎమ్మెల్యే ఎంపీకు 3 రెట్లు పెంచినాం. 95,000 ఎమ్మెల్యే జీతం 2,75,000 అయింది. 3 సంవత్సరాలకు ఒకసారి పర్మనెంట్ వర్కర్లకు రివిజన్ జరిగి పెరుగుతూ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలకు ఒకసారి వేతన రివిజన్ జరుగుతూ ఉన్నది. కానీ షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ కార్మికులకు కేవలం 14 ఏళ్ళ తర్వాత కూడా 600 రూపాయలు పెంచడం అనేటువంటిది ఏ విధంగా సహేతుకమవుతుంది? ఇది చాలా తక్కువ, చాలా అన్యాయం అని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇది రాజ్యాంగంలో పేర్కొన్న ఆర్టికల్ 1421 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ 39 ఇవన్నిటికి కూడా ఉల్లంఘన అవుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా తక్షణం రాష్ట్ర ప్రభుత్వం మనకు కార్మికుల పక్షాన ఉండాలి. 2023లో వాళ్ళ ఎన్నికల్లో ప్రకటించిన విధంగా కార్మికుల పక్షంగా ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే గతంలో ఇప్పుడు ఈ ఫార్మా కంపెనీలో మొన్న సిగాచి పరిశ్రమలో 25 మంది సజీవ దహనమయ్యారు. దాదాపు 20 మంది ప్రాణాలతో కొట్టుమిట్టారు. ఎందుకు అంటే ఈజీ డూయింగ్ అనే బిజినెస్ అనే జీవోతో ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్లకు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు, గౌరవ లేబర్ కమిషన్లకు ఇన్స్పెక్షన్ తీసేసి కేవలం ఆన్లైన్ అప్రూవల్ ఇవ్వడంతో ఈ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 569 మంది ప్రమాదాలకు గురయ్యారు, 259 మంది చనిపోయారు. కాబట్టి ఈజీ డూయింగ్ బిజినెస్ జీవోను రద్దు చేసి అన్ని సంస్థల ఇన్స్పెక్షన్ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లాగే చాలా పరిశ్రమల్లో కాంట్రాక్ట్ కార్మికులు కోర్ యాక్టివిటీ చేస్తూ ఉన్నారు. ఉదాహరణకు ఎలక్ట్రికల్లో ఆర్టిజాన్ కార్మికులతోటే నడుస్తున్నది. ఇవాళ తోషిబా, మైలాన్, ఎంఆర్ఎఫ్ లాంటి చోట్ల 80% మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు కోర్ యాక్టివిటీలో. వీళ్ళని పర్మనెంట్ కోసం సెక్షన్ 10A చెప్పినటువంటి ఈ చట్టాన్ని అమలు చేయడానికి చర్యలు ఒక టాస్క్ ఫోర్స్ నియమించాలని హెచ్ఎంఎస్ తరఫున మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అట్లాగే జిహెచ్ఎంసీ కార్మికులకు ఇంతవరకు గ్రాట్యుటీ లేదు. అంటే ఒక 5 సంవత్సరాలు పనిచేసిన ఏ కార్మికునికైనా గ్రాట్యుటీ ఏడాది 15 రోజులు చెల్లించాలని గ్రాట్యుటీ చట్టం 1972 చెప్తే జిహెచ్ఎంసీకి లేదు, పంచాయతీకి లేదు, మిగతా సంస్థలు లేదు. వీటిపై చర్యలు తీసుకోవాలని, అట్లాగే ఈ కనీస వేతనాల రివిజన్ కేంద్ర ప్రభుత్వంతో సమానంగా ఇచ్చేలా మీరు తక్షణం చర్యలు తీసుకోవాలని కోరుతూ హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో జూన్ 2వ వారంలో నిరసన మహాధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ డిమాండ్లు కార్మికుల సమస్యలపైన స్పందించి కార్మికుల పక్షపాతంగా రాష్ట్ర ప్రభుత్వం ఉండి తమ యొక్క ఎన్నికల ప్రణాళికలను ప్రకటించిన విధంగా పనిచేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ధన్యవాదంతో మీ ఆర్ ఈశ్వర్ ప్రసాద్.